మరి ఎండి గారితో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్లో తీసుకోండి, ఇబ్బంది ఉండదు కదా. సో వీళ్ళు తీసుకున్న వాళ్ళతో మీరు ఈ 151 ఏంటి అనేది కరెక్ట్ గా చెప్పినట్టు ఒక లిస్ట్ వచ్చి ఉంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్ మీ దగ్గర ఉంది కదా. వాలంటరీ అంటే ఏదైనా సపోర్ట్ మనం ఏదైనా ఇస్తే కట్టుకుంటారా, కట్టుకోలేకపోతున్నాను అంటే వితిన్ 5 lakhs లోపే కట్టే టీములు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చి కట్టిపించండి. అట్లాగే చాలు చేయండి. ఇంకొక 124 మంది సార్ పాత రైతులు ఉండటం వల్ల వాటికి తీయడం ఇబ్బంది అవుతుంది. 800 సంవత్సరాలు 474 మార్క్ అవుట్ సాధిస్తున్నాం సార్. దాంట్లో బేస్మెంట్ వచ్చేసి 460 అయింది సార్. 460 హౌసింగ్ వరకు 875 మనం ఫస్ట్ ఫేజ్ వేస్తే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ రిలేటెడ్ అయిన భూభారతి అంశాల మీద, అదేవిధంగా హౌసింగు ఇందిరమ్మ ఇళ్ల స్కీముకి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అధికారులతో డిస్కస్ చేయటం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 అంశాలు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశాయో, ఒకటి ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలను నచ్చే మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం విధి విధానాలు, చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలను గురించి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను. అది పైలట్గా తీసుకున్న మండలాలే కావచ్చు, మొదటి విడత, రెండో విడత, అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో, సెమీ అర్బన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో, ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి 2025 చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో, అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులే కాదు, అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములున్న ఆసాములు, రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద, దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా స్పష్టంగా కనిపించింది నాకు ప్రత్యక్షంగా నేను వెళ్ళినప్పుడు. వాటితో పాటు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి కూడా ఫస్ట్ 4 ఒకటి ఉంది. దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా అయితే ఉందో, నేలకొండపల్లి నా నియోజకవర్గం సంబంధించిన మండలం నేలకొండపల్లిలో కూడా సేమ్ పొజిషన్ ఉంది. ప్రధానంగా సుమారు 3200 అప్లికేషన్స్ ఏవైతే నేలకొండపల్లిలో వచ్చాయో, దాంట్లో నియర్లీ 50% అప్లికేషన్స్ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలు వచ్చాయి.
ఇక రిలేటెడ్ ఇంటి పేరు తప్పుపడ్డది, తన పేరు తప్పుపడ్డది, పురుషుడు బదులు స్త్రీ పడ్డది, స్త్రీ బదులు పురుషుడు పడ్డది, 10 ఎకరాలుంటే 10 కుంటలు పడ్డది, ప్రభుత్వ అవసరాల కోసం 1 ఎకరం భూమి తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో 20 ఎకరాలుంటే మిగతా 19 ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలం అని పడి ప్రొహిబిటెడ్ లిస్టులోకి పోయింది. ఇటువంటి అంశాలు వీటితో పాటు కానిగిట్ల పంచాయతీలు, వీటితో పాటు కొన్ని ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ల్యాండ్ వచ్చినాయి అన్నది, మరికొన్ని అసైన్డ్ భూములు గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు నివసించడానికి యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి అసైన్స్ ల్యాండ్లు కూడా పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకుముందే చెప్పాం. ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో, సాగులో ఉన్నారో, సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఆ దిశలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి విడత 4 మండలాలు పైలట్గా తీసుకున్న భూభారత్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కానివ్వండి, సెకండ్ స్పెల్లో 28 మండలాలని తీసుకున్నాం. అందుట్లో బంపర్ ఆఫరు ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో 1 వచ్చింది. సెకండ్ స్పెల్లో కూడా మధుర నియోజకవర్గంలో బోనకల్లు మండలాన్ని తీసుకున్నాం. సో ఈ 32 మండలాలకు సంబంధించి మొదటి 4, రెండోసారి 28లో కొన్ని, జూన్ 2వ తారీఖు నాటికి ఫస్ట్ 4గిట్లో సాదా బైనామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేపించి ఆ సాదా బైనామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ 2వ తారీఖు నాడు ఈ 4 మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది. మిగిలిన 28 జిల్లాల్లోని 28 మండలాలు, పైలట్ మండలాలు ఏమైతే ఉన్నాయో